విజయనగరం జిల్లా ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం భావితరాలకు ఆదర్శమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో టంగుటూరి 154వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ తదితరులు నివాళులర్పించారు. పేదరికంలో పుట్టి పూటకులలో పనిచేస్తూ ఉన్నత విద్యావంతునిగా, పత్రికా సంపాదకునిగా, ప్రజానాయకునిగా, స్వాతంత్ర సమర యోధునిగా, ముఖ్యమంత్రిగా ఎదిగి సంపాదించిన దాన్ని ప్రజలకే పంచి పేదవానిగా మరణించిన మహనీయుడని, వీరి జీవితం అందరికీ ఆదర్శమని కలెక్టర్ పేర్కొన్నారు. సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ సైమన్ గో బాగ్ నినాదంతో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి గుండె చూపిన ధైర్యశాలి అని పేర్కొన్నారు. రైతుల కోసం అనేక ప్రాజెక్టులను చేపట్టారని, వాటి ఫలాలను రైతులు నేడు అనుభవిస్తున్నారని తెలిపారు. అలాగే విద్యాపరంగా శ్రీ వెంకటేశ్వర విద్యాలయాన్ని స్థాపించి విద్యా వ్యాప్తికి కృషి చేశారని తెలిపారు. యువతకు వారు చూపిన మార్గం ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, కలెక్టర్ ఏఓ తాడి గోవింద, సిపిఓ బాలాజీ, జిల్లా వ్యవసాయ అధికారి తారక రామారావు, మార్కెట్ డిఎం వెంకటేశ్వరరావు, ఆల్ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించి మన ఆదేశాలు ఇవ్వడం, దానికి అనుకూలంగా మనం ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని మనం విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది. గ్రామ స్థాయి నుండి కూడా జిల్లా స్థాయి కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. ఈ ప్రకాశం పంతులు గారి యొక్క గౌరవించాన్ని గురించి కానీ, ఆయన గొప్పదనం గురించి కానీ, ఆయన చేసిన పోరాటాల గురించి కానీ, ఇంతకుముందు గతంలో మాట్లాడిన న్యాయవాది గారు కానివ్వండి, జేసీ గారు కానివ్వండి, మీకు వివరంగా వివరించడం జరిగింది. అటువంటి మహానోదులను మనం స్మరించుకుంటాం. ఒక స్వతంత్ర సమరయోధుడిగా, ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన మన రాష్ట్రానికి, మన దేశానికి సేవలను మనం గుర్తు చేసుకుంటాం. ఆ సేవలను కొనియాడడం కాకుండా వారి యొక్క స్ఫూర్తితో వారు చేసిన కార్యక్రమాల్ని, వారి యొక్క చూపించిన ప్రతిభా పాఠవాలను కానివ్వండి, వాటిని మనం కూడా ఆచరించే విధంగా వీటిని మనం ముందు తరాలు కూడా తీసుకెళ్లే విధంగా మనం అందరం కృషి చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమం చేపట్టడం కూడా ప్రభుత్వం ఉద్దేశం కూడా ఈ యొక్క ఏదైతే మన నాయకులు ఉన్నారో, మన పూర్వీకులు ఉన్నారో, గొప్పవారు ఉన్నారో, వారి యొక్క చరిత్ర, వారి యొక్క ప్రతిభ, వారి యొక్క త్యాగాలని మనం ముందు తరాలకు వారికి తీసుకెళ్లాలి. వారిని కూడా వీటి యొక్క ఔచిత్యం తెలుసుకుని ఆ విలువలతో వారు జీవించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రకాశం పంతులు గారి యొక్క ఆయన యొక్క ఆ విలువల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కమిషన్ వచ్చినప్పుడు, బ్రిటిష్ కాలంలో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు గోబర్గ్ సైమన్ అనేవారు. మన వాళ్ళందరూ పోరాటం చేసేవారు. ఆల్మోస్ట్ ఎంటైర్ ఇండియా, ఎస్పెషలీ మద్రాసులో గోబర్గ్ సైమన్ అని ఎక్కువ పోరాటం చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఫైరింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓపెన్ చేసి రెడీ టు ఫైర్. సో అప్పుడు మన టంగుటూరి ప్రకాశం గారు
ముందు ఉండి ఫైర్ చేయాలంటే నన్ను కొట్టండి ఫస్ట్, తర్వాత మిగతా వాళ్ళని షూట్ చేయండి అని చెప్పి ముందు ఉండి ఆ పోరాటాన్ని నడిపించి సక్సెస్ చేశారు. ఆ ఒక ఫియర్లెస్నెస్ ఆ లీడర్కి ఉన్న ఆ కరేజ్ ఇప్పుడు కూడా ఎవరికి లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇండిపెండెన్స్ పోరాటంలో కూడా ఎక్కువ మన ప్రకాశం గారిది ఇన్వాల్వ్మెంట్ ఉండేది. తర్వాత సీఎం అయిన తర్వాత ఫార్మర్స్ కోసం ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో అదర్ సోషల్ వాల్యూస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం. సో దానివల్లనే మాకు ఇప్పటి వరకు మేము ఆ ఫలాన్ని కూడా అనుభవిస్తున్నాం. సో